ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. డిసెంబర్ 12వ తేదీ గురువారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 12వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు అదృష్ట యోగంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా చక్కగా అదృష్టం కలిసి వస్తుంది. అన్ని పనులలోనూ కూడా ముందుకు వెళ్ళి మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. చక్కటి గౌరవ మర్యాదలను మీకంటూ పొందగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలో కూడా మీకు ఏదైతే మనోభిష్టం అంటే మీ మనసుకు ఏదైతే నచ్చుతుందో అదే విధంగా మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క మాట తీరు కానీ ఉంటుంది. అదేవిధంగా మీరు పనులలో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. అంటే మీ నిర్ణయాలు మీ మనసుకు నచ్చిన విధంగా మీరు ప్రవర్తించడం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీరు ఏదైతే కృషి చేస్తున్నారో ఆ కృషికి తగిన ప్రతిఫలాన్ని అయితే మీరు పొందగలుగుతారండి. అంటే మీరు ఎంత శ్రమ పడుతున్నారో దానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందగలుగుతారు. ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీకు ఏది కలిసి రావట్లేదు అన్న మాట లేకుండా ఎంతో కొంత మీకు చక్కగా కలిసి వస్తుంది. మీరు సంతోషపడే విధంగా ఆ పని అయితే ముగుస్తుందండి. ఆ విధంగా కూడా మీకు చక్కగా లాభాలు రావటం, చక్కగా మీకు డబ్బుల రూపంలో మీకు రావటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అయితే కొంతవరకు మీరు వ్యవహరించే రీతి ఏదైతే ఉంటుందో, అంటే మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ లేకపోతే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. అంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మీరు మీ యొక్క ఏదైతే రహస్యాలు అంటే మీ వ్యాపారానికి కానీ మీ వృత్తికి సంబంధించిన రహస్యాలకు కానీ మీ యొక్క జీవితానికి సంబంధించిన రహస్యాలను కానీ ఇట్లాంటివి రోజు మీరు పక్కన వాళ్ళకి చెప్పకుండా ఉండటం మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా రోజునైతే గడపడానికి అవకాశాన్ని ఇస్తుందండి. ఏదైనా విషయంలో మీరు ఇతరులను నమ్మి మీ యొక్క రహస్యాలను చెప్పడం వల్ల వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాలు జరగటం కానీ లేకపోతే మిమ్మల్ని ఏదైనా విషయంలో తక్కువ చేసి మాట్లాడటం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి మీరు కొంతవరకు తగు జాగ్రత్తలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. అయితే మీ కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎవరైతే నమ్మిన వ్యక్తులు ఉంటారో వారి నుంచి అన్ని విషయాలలోనూ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అయితే లభిస్తాయండి. అన్ని విధాలుగా కూడా కుటుంబ వాతావరణం అయితే మీకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అది కూడా మానసికంగా మీకు మనోబలాన్ని పెంచి ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీ పనులను యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విషయాలలో కూడా చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నింటిలో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల కోసం ఈరోజు మీరు కొంతవరకు సమయాన్ని వెచ్చించగలుగుతారండి. వాటిలో మీ బాధ్యత ఏదైతే ఉందో దానిని సక్రమంగా నిర్వర్తించడంలో మీ యొక్క కర్తవ్యాన్ని ముందుకు తీసుకువెళ్తారండి. అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. దైవ బలం తోడుంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. చక్కగా వ్యాపార వృత్తులు ఏవైతే మీరు చేస్తున్నారో వాటన్నిటిలో కూడా అందరికీ కూడా లాభం అనేది రావడం జరుగుతుంది. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా చక్కగా బయటపడగలుగుతారండి. ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అన్ని విధాలుగా కలిసి రావడం మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటినీ మాత్రం మెలకువతో సజావుగా ప్రతి విషయాన్ని కూడా మీరు అప్రమత్తంగా చూసుకోవాల్సి ప్రతి నిమిషం కూడా అప్రమత్తంగా ఉండవలసి ఉంటుందండి. అంటే ఏది చేస్తున్నా కూడా చాలా చాలా అప్రమత్తంగా ఈరోజు మీరు వ్యవహరించవలసి ఉంటుంది. చక్కగా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటికీ కూడా మీ ఒక శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి మాత్రం ప్రోత్సాహాన్ని ఇవ్వటం వారి సలహాలను ఇవ్వటం కూడా జరుగుతుంది. వ్యాపారంలో కూడా చక్కగా రాణించగలుగుతారండి. అదృష్టం అయితే కలిసి వస్తుంది. అన్ని విషయాలలోనూ కూడా ఎంతో సామరస్య ధోరణితో ముందుకు వెళ్ళగలుగుతారండి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గట్టిగా మాట్లాడటం కానీ గట్టిగా ఎవరు ఇతరులను బాధించే విషయంగా మాట్లాడటం కానీ ఇట్లాంటివి లేకుండా అన్ని ఎలాంటి సమస్య లేకుండా సామరస్యంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన ఈరోజు
చక్కగా మీకు కలిసి వచ్చేలా చేస్తుందండి. అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ విద్య పట్ల మీరు మరింత ఎక్కువ శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా చక్కగా రాణింపు అనేది ఉంటుంది. మీ యొక్క పెద్దలు కానీ, మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, మీ గురువులు కానీ, వారు ఇచ్చే సలహాలు సందేశాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళి చురుగ్గా మీ పనులను, మీ ఏదైతే రాస్తున్నారో, రాయబోయే పరీక్షలు ఏవైతే ఉన్నాయో, పోటీ పరీక్షలు కానీ, తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా సకాలంలో మీ పనులన్నిటినీ కూడా ఎంతో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి. పని భారం ఉన్నప్పటికీ కూడా మీరు పనులనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాయిదా వేసుకోవటం ఇట్లాంటివి లేకుండా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో చక్కటి వేతనాన్ని పొందగలుగుతారు. మీ సహ ఉద్యోగుల నుంచి మీకు సహాయ సహకారాలు లభించడం, మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును పొందడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడి రంగంలో ఉన్నవారికి ఈ సమయం తగిన సమయంగా ఉంటుందండి. ఈరోజు అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. మీ పెట్టుబడి మరింతగా లాభాల బాటలో ముందుకు వెళ్తుంది. చక్కగా ప్రతి నిర్ణయాన్ని కూడా మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, మీ స్నేహితులు కానీ వారు ఇచ్చే సలహాలను తీసుకొని పెట్టడం వల్ల మీరు మరింత లాభాలను పొందే అవకాశం అయితే లభిస్తుందండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. శుభప్రదంగా మీ రోజును గడపగలుగుతారు. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో మీరు మరింతగా రాణించే అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. అన్ని విధాలుగా చక్కటి నిర్ణయాలను తీసుకొని వ్యాపార వృద్ధిని చేయగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం లభిస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. మార్కెటింగ్ రంగంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క స్థానాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కటి ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక చిరు వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే వ్యాపారంలో గట్టి పోటీ అనేది ఉంటుంది. దానిని ఏమాత్రం మీరు పట్టించుకోకుండా మీ వ్యాపార విస్తరణ చేయటానికి అవసరమయ్యే అన్ని సన్నాహాలను చేసుకోగలుగుతారు. చక్కగా వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. సంతోషంగా కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. సహాయ సహకారాలను కూడా పొందగలుగుతారండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఈరోజు ఇస్తుందండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో లాభాలను చూడగలుగుతారు. అయితే గట్టి పోటీ అనేది ఉంటుంది. ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు మరింతగా పోటీనిచ్చి మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. లాభాల బాటలో చక్కగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా బాధ్యతతో సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదంగా మీరు కోరుకున్నటువంటి వేతనాన్ని, ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క బంధంలో మీరు మరింతగా ఆనందంగా గడపగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ యొక్క జీవిత భాగస్వామి కట్టుబడి ఉండటం, వారి యొక్క సలహాలను, సంప్రదింపులను మీకు ప్రతి నిర్ణయానికి అందించటం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో
ప్రేమ వ్యవహారంలో ఉన్నారు. ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్తుంది. చక్కగా ప్రేమ వ్యవహారం పెద్దల ముందుకు వెళ్ళి ఏదైనా మీ యొక్క జీవితం గురించి మాట్లాడుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చేసే ప్రతి పనికి కూడా చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయానికి అందరూ కూడా ఆమోదం తెలపడం, అందరి మన్ననలు పొందడం, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క ఆస్తి వ్యవహారాలు లావాదేవీలు ఒక కొలిక్కి రావటం కానీ, లేదా మీకు అనుకూలంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండడమే కాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ప్రతి విషయంలో కలిసి రావటం మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కటి మనోబలంతో ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీరు ఏది చేస్తున్నా కూడా అది కలిసి రావటం, మీ చేత్తో చేస్తున్న ప్రతి పని మీకు అనుకూలంగా మారటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ పనులు చూసి ఇబ్బంది పరచాలనుకునే వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి విషయంలో మాత్రం ఈరోజు కాసింత అప్రమత్తంగా ఉండటం మీకు మరింత మెరుగైన ఫలితాలను ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉండటం, ఎంతో కాలం నుంచి పరిష్కారం కాని సమస్యలు కూడా ఈరోజు ఒక రకంగా పరిష్కారం కావటం మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మీకు అనుకూలమైన వాతావరణమే ఎక్కువగా ఉంటుందండి. మీరు ప్రతి పనిలో రాణింపు అనేది చూడగలుగుతారు. అది కూడా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పెరుగుతో చేసిన దద్దోజనాన్ని మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.